నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మన్యం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను పరామర్శించిన బొత్స. గిరిజన విద్యార్థుల మరణాలకు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని మండిపాటు. మన్యం జిల్లా గిరిజన విద్యార్థుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు. క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడం ద్వారా త్వరగా కోలుకోవచ్చు. 2K వాక్ అవగాహన ర్యాలీలో ఎస్పీ ఏఆర్ దామోదర్. 3వ శుక్రవారం నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ గ్రీవెన్స్లో వికలాంగ ఉద్యోగిని చూసి చలించిపోయిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. గిరిజన విద్యార్థుల మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బొత్స పరామర్శించారు. ఈ మేరకు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల ఉదాసీనత, వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యమే 2 ప్రాణాలను బలిగొంది అని ఆరోపించారు. కూటమి పాలకులకు విద్యార్థుల ప్రాణాలంటే చులకన అంటూ మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామని చెప్పారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం పూర్తిగా కుదేలైందని, కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు పంపే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఆకులుగా చేతులు కాలేక ఆకులు పట్టుకునేట్టుగా అది కూడా పొత్తు పట్టుకోలే. ఏదో తప్పని పరిస్థితుల్లో ఎవరైనా అంటారేటో అని సమాజం ఏది చుమడతాని ఉద్దేశంతో చేస్తున్న పని తప్ప బాధ్యతగా ఏ ఒక్క కార్యక్రమం చేసినట్టు కనిపిస్తలేదు. చాలా దురదృష్టం. ఇటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి నాయకత్వాలు రాష్ట్రంలో ఉండడం అనేది ఇవాళ పేదలకి చాలా దురదృష్టం. ఎందుకంటే వాళ్ళకి పేదల పట్ల మక్కువ లేదు. ఉన్న వాళ్ళైతే వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసి దారదత్తం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి, తాపేదానికి ఇచ్చిన ప్రయత్నం చేయరు. ఆ మహానుభావుడు ఆలోచన ఎందుకు పెట్టాడు రాజశేఖర గారు? దాంతో పేదవాడు వచ్చి హాయిగా ఇంట్లో పడుకున్నాడు. నాకు చిన్నది జబ్బు వచ్చిన, జ్వరం వచ్చినా పర్వాలేదులే, ఈ ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి ఆ రోజు పెట్టాడు. దానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంతా కూడా స్టాండర్డ్ స్టిల్ అయిపోయింది. అకామిక ఉద్యోగం ఉంది పేదపడతారు ఆరోగ్య పరిస్థితి. ప్రజా ఆరోగ్యం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇది చాలా ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఏదైతే కేసున్న పేషెంట్ని పూర్తిగా వాళ్ళ నయమైన అక్కడే ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయాలి. లోకల్లో ఉన్న మెడికల్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి మనం మానిటరింగ్ చేసుకోవాలి. అంతేగాని ఇంత నిర్లక్ష్యంగా చేయడానికి వీల్లేదని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఆ చనిపోయిన 2 పిల్లలకి మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు, మనిషికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందించాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని. నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చి అంతపాటి చొరవ, అంతపాటి వితరణ, అంతపాటి దయాగుణం ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పారు పూర్వం రాజకీయ కథ ఏమని, నీ అబసమ్మ ఇవ్వరు అడుగుతున్నాం మేము. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఆ కుటుంబాలను ఆదుకోరు? ఎందుకు ఈ కార్యక్రమాలు చేయరు? ఈ పేదవాళ్ళ గురించి ఇదేమైనా మీ అబసొత్త ఇదంతా చేయాలని డిమాండ్ చేస్తున్నాం, చేయమని కోరుతున్నాం. ఒకవేళ మీరు కానీ వాళ్ళకి కానీ చేయకపోతే ఇంకో 2-3 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే ప్రజలు వచ్చి ప్రజా ఆరోగ్యం తగడబెట్టి చేస్తున్న మీ కార్యక్రమాల్ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని, మీ దోపిడీని ప్రజలు చూశారు. తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ నాయకత్వం వస్తుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ కాంపన్సేషన్ ఏదైతే మేము డిమాండ్ చేస్తామో అది ఆ కాంపన్సేషన్ వాళ్ళకి ఇప్పించే ఏర్పాటుని మేము చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం.
గిరిజన విద్యార్థుల విద్య వైద్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దాని ఫలితంగానే కురుపం నియోజకవర్గంలో గిరిజన విద్యార్థుల మరణాలు సంభవించాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం దండుసూర గ్రామంలో మరణించిన గిరిజన విద్యార్థులు కల్పన, అంజలి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ నేతలు, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీని మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఎప్పటికప్పుడు గిరిజన విద్యార్థుల చదువుల పట్ల, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునేవారని అన్నారు. ఇప్పుడు గిరిజన విద్యార్థుల విద్య, వైద్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాని ఫలితంగానే మరణాలు సంభవించాయి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ చేసిన డిమాండ్ ప్రకారం కూటమి ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని కోరామన్నారు. రానున్న రోజుల్లో కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, అలసంగి జోగారావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మక్కువ శ్రీను, ఎంపీపీ పద్మావతి, 5 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి వారు గిరిజన శాఖ మంత్రులుగా వారు చేసిన వారికి ఉన్న అనుభవంతో ఎప్పటికప్పుడు నా ప్రాంత గిరిజనులు ఎలా ఉన్నారు, నా ప్రాంత గిరిజన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది వస్తుంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి కనీసం రాబోయే విపత్తు జరగకుండా ఉండే విధంగా ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం కనీసం గిరిజన పిల్లల చదువు పట్ల అలసత్వం కానీ, లేదు గిరిజన పిల్లల పట్ల వారు చూపిస్తున్న పక్షపాత వైఖరి కానీ మీ అందరం ఖండిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉంటే ఆనాడు గిరిజనుల విద్య కానీ, గిరిజనుల వైద్యం కానీ, లేదు ఈ రాష్ట్ర ప్రజల విద్య కానీ, వైద్యం కానీ ఏ రకంగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరాల కాలంలో ముఖ్యంగా విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ అన్ని రకాలుగా పూర్తిగా అలసక్తం వహిస్తూ ఇవాళ ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించే పరిస్థితి వచ్చింది. కాబట్టే ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ భరోసా ఇస్తూ ఈ ప్రాంత వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా అధికారులు ఉన్నా లేకపోయినా మీ పట్ల, పేద పట్ల ప్రతిపక్ష పార్టీగా మీ పట్ల ఉంటామని, మీ పక్షాన ఉంటామని చెప్పి ఈరోజు మీకు భరోసా కలిగించడానికే ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చామనే విషయాన్ని సత్యబాబు గారి నాయకత్వంలో, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వచ్చామని మీకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఇక్కడున్న సహాయ మంత్రివర్యులు, గిరిజన శాఖ మంత్రులు ఒక బాధ్యత రాహిత్యంగా కనీసం పిల్లలు చనిపోతే పిల్లలకు వచ్చి వారి ఇంటి దగ్గర చనిపోయారని చెప్తూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ, పత్రికలు తప్పుదోవ పట్టిస్తూ ఎక్కడా కూడా ప్రజలను కనీసం ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం చేయలేదు. కానీ ఇవాళ ఆ ప్రభుత్వాలను ఆదుకోవాలని చెప్పి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈరోజు వారి చేతుల మీదుగా ఇవాళ ఏదైతే నష్టపరిహారం తెలియజేస్తూ ఆ కుటుంబం బాగుండాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, 25 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. కనీసం ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కనీసం ఈ మరణాల మీద స్పందన లేదు. ఇవాళ ఇప్పటికే స్కూల్ కూడా నాకు తెలిసి ఇంకా రీఓపెన్ అయిందనే పరిస్థితులు కూడా ఇంకా రీఓపెన్ కూడా కాలని పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే కాలంలో ఈ గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని మరి ఖచ్చితంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే విధంగా ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ గిరిజన ప్రాంతాల్లో కానీ, గిరిజన పక్షాన కానీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని చెప్పడానికి, మీ అందరికీ భరోసా ఇవ్వడానికి, ఇవాళ ఈ ప్రభుత్వం మీకు భరోసా ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడు కూడా మీ తరపున మీ హక్కుల కోసం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిలదీస్తామని చెప్పడానికి, ఈ రోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా తెలియజేయడానికి ఈ రోజు వచ్చామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వరకు ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా, నిద్రపోతుందా ఏంటి మీ ఆలోచన, మీ విధానం ఏంటి? అది అడుగుతున్నాం ఈ ద్వారా ప్రభుత్వాన్ని.
అక్కడ నుంచి కేజీహెచ్కి తీసుకెళ్ళాం. కేజీహెచ్ నుంచి అయ్యారు. ఇప్పుడు ఇంకా ఇంకో 30 మంది పిల్లలు హాస్పిటల్ ఉన్నారు. సరే డాక్టర్ల తాలూకా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఇవాళ రేపో ఎల్లుండో వాళ్ళు బాగుపడి బయటకు వస్తారు. 800 పిల్లల్ని మిగతా పిల్లలందరినీ ఆ ఇంట్లో ఆ పిల్లల్ని వచ్చి స్కిన్ టెస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఎందుకు చేయట్లేదు? చేసి ఉంటే ప్రకటించండి. ఇదిగో పలానా ఊర్లో పలానా ఇదిగో వీళ్ళు చేస్తాం, ఇదిగో వీళ్ళ తాలూకా కేర్ షీట్ ఇది, ఆ కేర్ షీట్ లో వీళ్ళు పర్వాలేదు అన్నారని చెప్పి ప్రకటించే తప్పే ఉంది. వాళ్ళకి ఒక స్థైర్యం వస్తుంది కదా. అమాయకులైన గిరిజన పేదలు వాళ్ళకి వచ్చే ఒక ధైర్యం వస్తుంది కదా. పర్వాలేదు మా పిల్లలకి పర్వాలేదని ఒక ఆత్మత సంతృప్తి ఉంటుంది కదా. ఎందుకు ఆ కార్యక్రమం చేయట్లేదు? ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సంబంధిత మంత్రి ఏం చేస్తుంది? అంత పెద్ద మాటలు చెప్తాడు కదా. మరి మెడికల్ ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఏం చేస్తున్నాడు? మీ బాధ్యత కాదా ఇది? నేను డిమాండ్ చేస్తున్నా. మొత్తం ఎంతమంది అయితే అంతమంది స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. చేసి దాని తాలూకు షీట్ ని ఆ పేరెంట్స్ కి పర్వాలేదు ఇగో టెస్ట్ చేస్తాం ఇగో రిపోర్ట్స్ అని ఆ పేరెంట్స్ కి వచ్చి ఆ కాగితాన్ని అందించాలి. అప్పుడే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇంకా ఎక్కడో ఏ మూలంలో ఏదైనా చిన్న ఉంటే పరాపతులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఇంత బలహీనంగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం చూడాలి. ఎంతసేపు పబ్లిసిటీ, ఎంతసేపు ఎదుటివాడి మీద దాడి తప్ప వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించట్లేదు. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. ఏముంది సింపుల్ గా ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరున్నారో ఆ మంత్రి ఎవరున్నారో ఇద్దరు వచ్చి ఆ హాస్పిటల్లో చూసి ఆ కుటుంబానికి వెళ్ళి అమ్మాయి జరిగిందని ఆ ఊరు వెళ్తే అయిపోయా. వాళ్ళకు సంతృప్తి, ధైర్యం ఒక వస్తుంది. దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు కేజీకి వెళ్ళారు? ఏదో రాజకీయం కోసం కాదు వెళ్ళింది. రాజకీయ కోణంలో వెళ్ళలేదు. రాజకీయంగా లబ్ధి పొందామని వెళ్ళలేదు. ఆ పేద గిరిజనులకు వచ్చి జరిగిన అన్యాయంగా వెళ్ళి ఆ పిల్లల్ని అక్కడ ఉన్న పిల్లల్ని చూసి వాళ్ళు వాదారిస్తే ప్రభుత్వానికి గుర్తు వస్తుంది. ప్రభుత్వాన్ని మేలుకొని వాళ్ళకి మంచి కార్యక్రమం చేస్తున్న ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి కోసం వెళ్ళారు ఆయన. అంతేగాని రాజకీయాల కోసం ఆలోచన చేసే ఆలోచన లేదు. ఎంతసేపు రాజకీయము, రాజకీయ కోణము, రాజకీయ లబ్ధి, రాజకీయ ఆలోచన తప్ప మానవత్వంతో ఆలోచన చేసిన సందర్భం కానీ మానవత్వంతో ఆలోచన చేసిన నేపథ్యం కానీ ఈ ప్రభుత్వానికి లేదు. మన భగవంతుడు ఏం మనసు ఇచ్చాడో తెలియదు కానీ మన చంద్రబాబు నాయుడు గారికి మన పెద్దలందరికీ అర్థమట్లే. మాకు కనీసం మానవత్వంతో ఆలోచన చేయాలి కదా. ఒకసారి రివ్యూ చేసుకుని ఎందుకు జరిగిందని చెప్పి చేయాలి కదా. ఒకటే పంపాలి కదా. ఎన్ని అనుకున్నా ఇవాళ వాళ్ళకి వచ్చి ఏదో మన సామెత చెప్తాం కదా, దున్నపోతు మీద వచ్చి ఏది చేసినా సరే ఉండదు అని చెప్పి అలాగే ఈ ప్రభుత్వానికి ఆ రకంగా తయారైంది. కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి అని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలకు నియోజకవర్గ ఇన్ఛార్జి మధ్య శ్రీనివాసరావు వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం భీమిలి నియోజకవర్గం ఎండాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, జిల్లా భీమిలి వైఎస్ఆర్సీపీ మధ్య శ్రీనివాసరావు అధ్యక్షతన 5, 6, 7, 8 వార్డులు భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా పాలన లేదని మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలు పేద ప్రజలకు ఆరోగ్యానికి జీవనాడి వంటివని, వాటిని ప్రైవేట్ పరం చేస్తే పేదవాడికి వైద్యం ఎక్కడ లభిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేయడానికి కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయని, అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, మండల నాయకులు, మహిళా విభాగం అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, మండల అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో వారు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభించాలి. ప్రతి పేదవాడికి కూడా వైద్యం ఉచితంగా అందాలి. అలాగే ప్రతి పేదవాడు కూడా ఉచిత వైద్యం అందాలి, ఉచిత వైద్య విద్య అందాలి అని చెప్పి ఒక బృహత్తరమైన ఆలోచన చేశారు. మరి ఇప్పుడున్న రాష్ట్రంలో మనకు ప్రభుత్వ కళాశాలలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నాయి 11 కళాశాలలు. ఇప్పటికీ వారు దాన్ని ఇంకొక 17 కళాశాలలు తీసుకొచ్చి 28 కళాశాలలు చేయాలి.
అని ఒక బృహత్తరమైన ఆలోచన ఈ దేశంలో ఎవరూ ఆలోచించిన విధంగా చేసిన ఆలోచన అది. ఆయన ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సుమారుగా ఒక 2,500 కోట్ల నుంచి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు వారు ఖర్చు పెట్టారు దాని మీద. అందులో 5 కళాశాలలు పూర్తయ్యి ఇప్పుడు థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. ఎగ్జాంపుల్గా విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ఉందంటే ఆల్రెడీ థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ వచ్చాయి. మనం ఆల్రెడీ ఇంకొక 2 వైద్య కళాశాలలు పూర్తి చేసుకున్నాం. ఒకటి పులివందల, 2 పాడేరు. ఇంకా 10 కళాశాలలు వివిధ దశల్లో మనం ఎన్నికలయ్యే నాటికి ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసింది? ప్రైవేటైజేషన్ చేసేయాలి, మరి ప్రభుత్వ వైద్యం వద్దు, ప్రభుత్వ విద్య వద్దు, వైద్య విద్య వద్దు, దీన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసేద్దాం అని వారు ఎప్పటిలాగే వారి ఆలోచన. ఈ ప్రభుత్వమే ఒక ప్రైవేటైజేషన్ ప్రభుత్వంలో తయారైంది. అంటే ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలకు ఏం చేయాలి, ఏది చేస్తే మంచి జరుగుతుంది, ఆ ప్రజల తాలూకు హక్కులు ఏంటి అని ఆలోచన చేయకుండా సింపుల్గా వారు ప్రతిదాన్ని కూడా ఆలోచన చేస్తూ ఇది ప్రైవేట్ పరం చేసేద్దామని ఆలోచన చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అంశాలు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ముందున్నారు. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమే, ఇది ప్రజల హక్కు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు విద్య కానీ వైద్యం కానీ ఆ ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఒక భరోసా కలిగించాల్సిన బాధ్యత ఆ ఏర్పడ్డ ప్రభుత్వాన్ని. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయకుండా కేవలం ఒక ప్రైవేటైజేషన్ చేసేద్దామని ఇవాళ ఈ మెడికల్ కళాశాలని ఉపసంహరణ చేసే విధం వరకు ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకునేంత వరకు ఒక సామాజిక బాధ్యతగా చేయాల్సిన కార్యక్రమం ఇది. ఈ ఏదైతే ప్రజా వైద్యం ఉందో, ఏదైతే దీన్ని ప్రైవేటు పరం చేస్తున్నారో దీన్ని ఈ ప్రభుత్వం ఉపసంహరించుకునే దాకా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఏదో కోటి సంతకాలు చేస్తే తీరిపోయిందని కాదు, ఈ ప్రజలకు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే కొన్ని ప్రజా ఉద్యమాలతోనే కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంతకాలు కంపల్సరీగా ర్యాండమ్గా వెరిఫై చేస్తారు, ప్రతి ఒక్కరిని వెరిఫై చేస్తారు. ఏమమ్మా మీరు ఇచ్చిన ఈ ప్రజా వైద్యం కోసం ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకి మీరు వ్యతిరేకంగా సంతకం పెట్టారా అంటే అవును బాబు మేము సంతకం పెట్టామని చెప్పే విధంగా మీరు ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయాలి తప్ప ఏదో మనం వాళ్ళు చెప్పారని చెప్పి మనం అక్కడ కూర్చొని రాసే విధంగా కాకుండా మనం చేసిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దిగొచ్చి ఇది నిజమే ప్రజల్లో ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మనం వెనక్కి తీసుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అది జరగాలన్న ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం. గురువారం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం జడ్పీటీసీ కోరాడ వెంకట్రావు స్వగృహంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని మజ్జి శ్రీనివాసరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేయడం లేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, కల్తీ మద్యం తయారు చేయడానికి అవకాశం కల్పించడం వంటి చర్యలు దురదృష్టకరమన్నారు. మద్యంపై విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బంక సత్యం మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకటరావు, ఎంపీపీ ప్రతినిధి గండి నేను, మండల పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా అసెంబ్లీ మండల వార్డు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 16 నెలలు కావస్తుంది. ఈ 16 నెలల కాలంగా అనేకమైన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రధానమైన ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజానేకానికి ఒక ప్రజా ప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి. విద్యా వైద్యం అనేది ఎప్పుడూ కూడా ప్రజలకి వారు కోరుకున్న విధంగా ఉన్న కాలమాన ప్రకారం ఆ ప్రభుత్వాలు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగంలో కల్పించిన హక్కు పౌరుడిగా. అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం పెరగాలంటే ప్రజా వైద్యంతో పాటు డాక్టరే కాదు, డాక్టర్తో పాటు డాక్టర్ చదువుకున్న వృత్తున్న డాక్టర్లు తయారు చేయడం, దాంతో పాటు విరివిగా హాస్పిటల్స్ కట్టడం. ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టాలంటే ఆ హాస్పిటల్తో పాటు డాక్టర్స్ కూడా మనకి పెరగాలి. కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో వైద్య వృత్తి చాలా పెద్దవాళ్ళకే, అవకాశం ఉన్న వాళ్ళకే, డబ్బున్న వాళ్ళకే ఆ విద్య అందుతుంది.
పేదవాడు కూడా ఆ విద్య అందుకునే అవకాశాన్ని మనం కలిగించాలని చెప్పి ఒక పెద్ద ఆలోచనతో ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఒక మెడికల్ కాలేజీకి 500 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కంపల్సరీగా పెడితేనే ఆ మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్. అది ఉంటేనే ఇస్తారు పర్మిషన్, లేకపోతే పర్మిషన్ ఎవరు. అది మెడికల్ కళాశాలకి 500 పడకల ఆసుపత్రి, దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం. మన అందరూ కూడా ఇప్పుడు ఏదైనా మూవ్ అంటే కేజీహెచ్ అంటాం. కేజీహెచ్ దేని కింద ఉంది? ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎవరికైనా మీ తాలూకా పిల్లలు ఎయిమ్స్లో చదువుతుంటారంటే వాళ్ళు వచ్చి ఆ వృత్తికి సంబంధించి చదువు అక్కడ చదువుకుంటారు. వాళ్ళ తాలూకా ప్రాక్టీస్ కానీ, అకౌంటబిలిటీ కానీ, వాళ్ళ తాలూకా యాక్టివిటీ అంతా కేజీహెచ్లో చేస్తారు. పరిస్థితి ఏంటంటే కేజీహెచ్లో తప్ప ఇంకో దగ్గర మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు. దానికోసం విజయనగరంలో మెడికల్ కళాశాల మన ప్రభుత్వం వచ్చింది కట్టాం. ఎంతోమంది మెడికల్ కళాశాల పెడతామంటే అవలే. 17 మెడికల్ కళాశాలలో 5 పూర్తయిపోయి ఇప్పుడు 3rd year అడ్మిషన్స్ అవుతున్నాయి. ఒక 2 వచ్చి పూర్తయ్యాయి, పులివెందులను పాడారు. ఇంకా 10 మెడికల్ కళాశాలలు రకరకాలైన కండిషన్స్తో వాటి పరిస్థితులు ఏ స్టేజెస్లు ఉన్నాయనేది ఇందులో పెట్టారు. అందుకే 17 మెడికల్ కళాశాల ఫోటోలో పాంప్లెట్లో పెట్టాం. ఇది ఎందుకు ఈ కోటి సంతకాలు? ఈ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేసి దానికి వారు రకరకాల మాటలు చెప్పొచ్చు. ప్రైవేట్ పరంకి ప్రైవేట్ నోటే, గవర్నమెంట్ నోట్ అని. ప్రైవేట్ గవర్నమెంట్ ఎందుకు ఒకటి అవుతుంది? గాయత్రి మెడికల్ కళాశాల మీరు కేజీహెచ్ అన్నారు తప్ప గాయత్రి మెడికల్ కళాశాలకి వెళ్దామని ఎప్పుడైనా ఎవరన్నా నోట్లోంచి విన్నారేంటి? అది దాడితే పక్కనే గీతం ఉందన్నారు. గీతంకి వెళ్దామని ఎవరన్నారేంటి? డబ్బులు కావాలా? వాళ్ళ అకౌంటబిలిటీ ఉండదు. ఒకళ్ళు వెళ్తే వైద్యం ఉండదు. మా విజయనగరంలో మిమ్స్ ఉంది, మిమ్స్ మెడికల్ కళాశాల ఉంది. 24 సంవత్సరాలు నేను ఎప్పుడు ఎవరో కూడా మేము మిమ్స్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నామండి, మేము మిమ్స్లో జాయిన్ అయ్యామండి, మిమ్స్లో బ్రహ్మాండం సర్జరీ చేశారని నేను ఇప్పుడు వచ్చి వెళ్ళలే. వాళ్ళు ఏంటి? ఖాళీ సీట్లు అమ్ముకుంటారు, ఆ సీట్ల ద్వారా పీ సీట్లు అమ్ముకుంటారు. దానికి తగ్గ ఎంతమంది పేషెంట్లు ఎప్పుడైనా మరీ కాబట్టి ఎవరైనా ఇన్స్పెక్షన్ వస్తే మీలాంటి వాళ్ళని అడిగి మెడికల్ క్యాంప్ పెట్టి 10 మంది పేషెంట్లు తీసుకుని పడుకొని పెడతారు. ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకో, ఖచ్చితంగా ప్రభుత్వమే దాన్ని మేనేజ్మెంట్ చేస్తుంది. ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, ప్రజాప్రతినిధిగా మన బాధ్యత ఉంటుంది. రేపు ఎవరైతే ప్రజా నాయకత్వం ఉన్న వాళ్ళు బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి దీనికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టే ఇది ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజలు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోండి. వాళ్ళు ఉపసంహరించుకోకపోతే ఎలాగ జగన్మోహన్ రెడ్డి చెప్పారు 5 సంవత్సరాల తర్వాత మేము వస్తాం, ఖచ్చితంగా తీసుకుంటామని. కానీ ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టట్లే. ఈ ప్రాంతంలో మనం ఉన్న వాళ్ళందరం కూడా ఇది ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని 1 కోటి సంతకాల ద్వారా గవర్నర్ గారికి ఇస్తున్నామంటే ఇది ప్రజలు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఇది ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 21 ప్రాంతాల్లో గురువారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ రావు తెలిపారు. పలువురు డీఎస్పీల ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టగా పట్టణంలో నిర్వహించిన తనిఖీలను తానే స్వయంగా పర్యవేక్షించినట్లు ఆయన తెలిపారు. నేరాలను నియంత్రించేందుకు గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు, రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన
అవగాహన కల్పించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టామన్నారు. ఈ తరహా తనిఖీలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామన్నారు. విజయనగరం పట్టణంలో దాసనపేట జంక్షను, FCI గొడవ, కొత్తపేట జంక్షను, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జంక్షన్, 3 లాంతర్లు, కోట జంక్షను, పూల్బాగ్ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ జంక్షన్, గంట స్తంభం, పాత బస్టాండు, కన్యకా పరమేశ్వరి టెంపుల్, NBI మెయిన్ బ్రాంచ్, CMR జంక్షన్, రైల్వే స్టేషన్, RTC కాంప్లెక్స్, వై రోడ్ జంక్షన్, ఎత్తు బ్రిడ్జి, R&B జంక్షన్, కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ మరియు JNTU జంక్షన్లో వాహన తనిఖీలు చేపట్టారు. విజయనగరం టౌన్లో దాదాపు 100 టీమ్స్, ప్రతి టీంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు. అలాగే ఒక 5 మెంబర్స్, 100 జంక్షన్స్ మనం ఈరోజు అన్నీ ఐడెంటిఫై చేసాం. వెహికల్ చెకింగ్స్, అలాగే లోకల్లో గాంజా అలాంటివి ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయా, అలాగే లైసెన్స్, అలాగే సైలెన్సర్స్, ఇలాంటి అన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నారా, ఇలాంటి దొంగ బండ్లు ఏమన్నా తీసుకువెళ్తున్నారా, ఇలాంటి అన్నిటి కోసం కూడా ఈరోజు ఈ యొక్క నాకాబందీని నిర్వహించడం జరిగింది. అన్ని చెకింగ్లు నడుస్తున్నాయి. లైసెన్స్ లేనటువంటి వాళ్ళు, అలాగే ఇలాంటివన్నీ కూడా కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద విజయనగరం పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది, అన్ని పేపర్స్ పెట్టుకోండి. ఇన్సూరెన్స్, అలాగే లైసెన్స్, రిజిస్ట్రేషన్ పేపర్స్, అలాగే 4 వీలర్స్ అయితే మీరు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి లైసెన్స్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇచ్చి వాళ్ళు ఎక్కడన్నా యాక్సిడెంట్ చేస్తే అది ఆ ఓనర్స్కి కూడా కేసు అవుతుంది. వైకారియస్ లయబిలిటీ అనే ఒక ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు కూడా నిందితులు అవుతారు. మైనర్లకి బండ్లు ఇవ్వకండి, పేరెంట్స్ కూడా. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. లేదంటే వీళ్ళు వేరే వాళ్ళకి ఏమైనా హిట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది ఎవరికైనా అల్టిమేట్గా పేరెంట్స్ మీద కూడా కేసు అవుతుంది. మైనర్లకు బండ్లు ఇవ్వకండి. అలాగే ట్రిపుల్ రైడింగ్ కూడా ఎవరిని కూడా వెళ్లకుండా మేము ప్లాన్ చేస్తున్నాం, చెకింగ్స్ అన్నీ చేస్తున్నాం. నకిలీ మద్యం అమ్మకాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో గల 169 మద్యం షాపులు, 20 బార్లలోనూ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గల 56 మద్యం షాపుల్లో 6 బార్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో డివిజన్లో ఎక్కడా నకిలీ మద్యం దాఖలాలు కనిపించలేదు. తనిఖీల అనంతరం ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ, ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ ద్వారా వినియోగదారుడు మద్యం బాటిల్ కొనుగోలు చేసే ముందు ఆ మద్యం బాటిల్ నాణ్యమైనదా కాదా అని తెలుసుకొనవచ్చునని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో గత 10-15 రోజుల నుంచి కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ముఖ్యంగా అన్ని గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి లైసెన్స్ షాప్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా అమ్మే స్టాక్స్లో ప్రతి 3 బాటిల్స్లోనూ 1 బాటిల్ కల్తీ మద్యం అని చెప్పేసి కొంతమంది ప్రత్యేకంగా దాన్ని ఫేక్ ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చే ఈ పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మరియు అలాగే మా డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు, డైరెక్టర్ గారు, వాళ్ళందరి ఆదేశాల మేరకు మన జిల్లాలో అందులో భాగంగా స్పెషల్ టీమ్స్ని కాన్స్టిట్యూట్ చేసి మొత్తం 225 షాపుల్లోనూ, వైన్ షాప్స్లోనూ మరియు 26 బార్లలోనూ ప్రత్యేక టీముల్ని మేము కాన్స్టిట్యూట్ చేసుకొని ఇలాంటి ఈ ఫేక్ మద్యం ఏదైతే కల్తీ మద్యం ఉందని చెప్పారో ఆ మద్యం గురించి మేము అన్ని చోట్ల వెరిఫై చేయడం జరిగింది. మా టీమ్స్ ఎక్కడా కూడా అలాంటి ట్రేసెస్ లేవు, కల్తీ మద్యం లేదు అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ఎవరి దృష్టికైనా వస్తే కల్తీ మద్యం ఎక్కడైనా ఉంది అని చెప్పి మీరు వస్తే మీతో పాటు మేము వచ్చి దాని మీద తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. అలాగే వాటి గురించి మీకు ఏదైనా ఉంటే తెలియజేయడానికి 14405 అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. అది మాకే కాదు, అది హెడ్ ఆఫీస్లో ఉంటుంది, కమాండ్ కంట్రోల్ రూము. అక్కడికి మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇమ్మీడియట్గా మాకు మళ్ళీ తిరిగి మాకు వస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎప్పుడైతే ఈ రకమైనటువంటి బ్యాడ్ ప్రాపగాండా వచ్చిందో దీని విషయమై ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్లీ యూజర్ యాప్ని డెవలప్ చేసి ఈరోజు గూగుల్ ప్లే స్టోర్లో కూడా అది అందరికీ లభ్యమవుతుంది. జస్ట్ సింపుల్గా అది డౌన్లోడ్ చేసి ఆ బాటిల్ ఏదైతే వీళ్ళు పర్చేజ్ చేశారో ఆ బాటిల్ హీల్ నెంబర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే అది ఎక్కడ ఏ బ్రాండు ఎక్కడ తయారైంది, ఏ డేట్ను తయారైంది,
అని చెప్పేసి ఏ డిపోలో నుంచి ఇష్యూ అయింది, ఏ షాప్కి ఇష్యూ అయింది, అన్ని వివరాలు అందులో వస్తాయి. అలాంటి వివరాలు రాకుండా ఎర్రర్ అని వచ్చినా అప్పుడు అది కల్తీ మద్యమే, మేమే ఒప్పుకుంటాం. అలాంటిది ఎక్కడైనా ఉంటే తప్పకుండా విల్ టేక్ యాక్షన్. కింద లోయర్ స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి ఆఫీసర్స్ దగ్గరుండి షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఇది చేస్తున్నారు. అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. విజయనగరం పట్టణంలో ప్రజలకు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు మహేంద్ర ఆసుపత్రి మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్సను అందించి స్వస్థత పొందవచ్చునన్నారు. ఇందుకు ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన అవసరమన్నారు. క్యాన్సర్ రాకుండా ఆరోగ్యంను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు మహేంద్ర మరియు మహాత్మా గాంధీ ఆసుపత్రి యాజమాన్యాలు ర్యాలీని నిర్వహించడం అభినందనీయమన్నారు. క్యాన్సర్ వచ్చిన తర్వాత చికిత్సను అందించే కంటే రాకుండా ఆహారంలో మార్పులు చేసుకోవాలన్నారు. పోలీస్ శాఖలో కూడా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రి యాజమాన్యాలు చొరవ చూపాలన్నారు. విజయనగరంను క్యాన్సర్ ఫ్రీ జిల్లాగాను ఆరోగ్య నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహేంద్ర ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మహేంద్రగిరి, రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ ఊనా, వన్ టౌన్ సిఐ ఆర్వీఆర్కే చౌదరి, ట్రాఫిక్ సిఐ నూరి నాయుడు మరియు ఇతర అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం ప్రజల్లో ఒక బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి ముందుకొచ్చినటువంటి మహేంద్ర అండ్ గాంధీ, అలాగే విజయనగరంలో ఉన్నటువంటి పెద్దలందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు. అందరూ కూడా ఒక అవగాహన కార్యక్రమం తీసుకువెళ్తే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఇది బాగా రాక్ చేస్తున్నటువంటి ఇష్యూ అందరినీ కూడా, పర్టికులర్గా ఉమెన్ ఇష్యూ కాబట్టి అవగాహన వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది, మొహమాట పడ్డం. ఇప్పుడు డాక్టర్ గారు అలాగే చెప్పినట్టు వీళ్ళు ఇది ఎందుకు తీసుకువెళ్ళాలి, బయట వెళ్తే సిగ్గుపడటం అలాంటివన్నీ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన కల్పిస్తే స్క్రీనింగ్ టెస్ట్లు అలాంటివి మొదటి దశలోనే కనుక్కుంటే మనం ఆ ఫ్యామిలీని మనం సేవ్ చేయొచ్చు. వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఇప్పుడు మారుతున్నటువంటి లైఫ్ స్టైల్లో హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే ఫుడ్ ఇష్యూస్ వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఒక మరణానికి సంబంధించే విధంగా ఇవన్నీ తీసుకువెళ్తున్నాయి. మొదటి దశలో వీటిని ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ టెస్ట్లో ఇలాంటి మ్యామోగ్రాఫ్ కానివ్వండి, ప్యాప్స్మీర్ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, తక్కువ రేట్లో కూడా. అలాగే వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లు, రోటరీ క్లబ్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న అవగాహన కార్యక్రమాలు, అలాగే స్క్రీనింగ్ టెస్ట్లు అక్కడక్కడ ఫ్రీగా చేయిస్తే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో ఏదైనా ఐడెంటిఫై అయితే హాస్పిటల్కి వెళ్ళటం అలాంటివన్నీ చేస్తుంటారు. అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, రోటరీ క్లబ్ చైర్మన్ మా గవర్నర్ గారు చెప్పినట్టు, నేను ఇంతకుముందు వేరే స్టేషన్లో కూడా జిల్లాలో పనిచేసినప్పుడు పర్టికులర్గా లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని ఇలాంటి ఆర్గనైజ్ చేసి బ్రెస్ట్ ఈ పర్టికులర్గా 2 గైనిక్ ఇష్యూస్ అండ్ క్యాన్సర్ ఇష్యూస్ మీద ఎన్నో ఎక్స్క్లూజివ్గా నేను మెడికల్ క్యాంప్స్ కూడా 3-4 క్యాంప్స్ కూడా దాదాపు ఒక్కొక్కసారి 500 మెంబర్స్కి చేయించినటువంటి ఉంది. ఇక్కడ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా పోలీసుల్లో చాలా మంది ఉమెన్ ఫోర్స్ ఉన్నారు, వాళ్ళకి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీరు ఈ వేదిక తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, ఒక 2 మంచి క్యాంపులు కండక్ట్ చేద్దాం, అందరికీ అవగాహన కార్యక్రమాలు కల్పించి విజయనగరం బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్రీగా మనం ముందుకు తీసుకెళ్లాలనేసి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, విజయనగరం అలాగే ఆరోగ్య నగరంగా మనం ముందుకు తీసుకెళ్లేదానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు, యజమానులు ఆందోళనకు దిగారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 25,000 రూపాయలు ఇవ్వాలని, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ రద్దు చేయాలని, డ్రైవర్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బారామమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఫ్రీ బస్సు పథకం వలన 60% పైగా ఆటో, మ్యాజిక్ డ్రైవర్స్ ఆదాయం కోల్పోరాయన్నారు.
డ్రైవర్స్కు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. డ్రైవర్ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు 25,000 రూపాయలు ఇవ్వాలని, ఆటో, టాటా మ్యాజిక్, ట్రాన్స్పోర్ట్ రంగంపై పెనాల్టీలు, ఈ చలానాలు పెంచుతూ వచ్చిన జీవో 21 రద్దు చేయాలని, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ను రద్దు చేయాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, జిల్లా కోశాధికారి ఏ జగన్మోహన్, జిల్లా కార్యదర్శి బి సూర్యనారాయణ, ఆటో యూనియన్ నాయకులు పైడిరాజు, శ్రీను, కూర్మారావు, సత్యనారాయణ, సతీష్, ఎర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు పెట్టడం సంతోషమే, కానీ ఆటో కార్మికుల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఉంది. అందుకని ఆటో కార్మికులు కూడా వాళ్ళ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కనీసం 25,000 రూపాయలు వాళ్ళకి అకౌంట్లో వేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్ననే వాహన మిత్ర పేరుతో 15,000 రూపాయలు వేసామని చెప్పేసి ఆర్పాట ప్రకటనలో చూసాం. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సగం పెచ్చు మందికి పైగానే ఈరోజు వాహన మిత్ర ఆటో కార్మికులకు వేయలేదు. మన విజయనగరం జిల్లా చూస్తే దాదాపు 15,000 మందికి వేశారు, మరొక 15,000 మంది బయటే ఉన్నారు. వీళ్ళందరికీ ఎందుకు రాలేదు అని అంటే మీ కరెంటు బిల్లు పెరిగిందనో, లేకపోతే మీ ఆవిడ అంగన్వాడీ వర్కర్ అనో, లేకపోతే రకరకాల పేర్లు చెప్పి ఈరోజు కుంటి సాకులతో తప్పించుకునే పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వెంటనే అర్హులైన అందరికీ వాహన మిత్ర వెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే గత ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఈ చలానా పేరుతోటి వేధింపులకు గురి చేస్తున్న జీవో నెంబర్ 21 కూడా వెంటనే రద్దు చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటానికి ఆటో కార్మికులు అందరూ సిద్ధమవుతారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 1,32,000 కోట్ల రూపాయలతో గిగా మెగావాట్ సామర్థ్యం గల డేటా స్టోరేజ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని విజయనగరంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని ఎంఆర్ కాలేజ్ వద్ద కూటమి ముఖ్య నాయకులకు 26వ డివిజన్కు చెందిన తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ శ్రీ విజ్జపు ప్రసాద్ గారు, శ్రీ విజ్జపు శంకర్ గారు, ఇన్ఛార్జ్ శ్రీ విజ్జపు రామకోటి గారు, వార్డు ప్రెసిడెంట్ ముక్కామల శ్రీనివాసరావు, కార్యదర్శి సారిపల్లి బాబురావు, కనకరాజు గారు, అంజిబాబు, ధర్మవీరాజు, నానాజీ గారు, సంతోష్ కళ్యాణ్ తదితర నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీ వేదికగా నారా లోకేష్ బాబు గారి కృషితో చంద్రబాబు కూటమి సర్కారు ఆధ్వర్యంలో 1,33,000 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ ఒక డేటా సెంటర్ను మన విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయడానికి చేసుకున్న ఒప్పందం చారిత్రక ఒప్పందం. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి ఈ పెట్టుబడులు రావడం వల్ల పర్యాటక ఆర్థిక రంగాలతో పాటుగా అన్ని రంగాలు కూడా ఊతమిచ్చినట్టుగా అవుతుంది. మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత అక్టోబర్లో నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రులు అమెరికా వెళ్ళి గూగుల్ ప్రతినిధులతో మాట్లాడి చర్చలు జరిపి వాళ్ళని నిరంతరం ఫాలోఅప్ చేస్తూ మళ్ళీ ఆ 1,30,000 కోట్ల మన పెట్టుబడి వచ్చేటట్టుగా ఆ కృషి చేసి ఆయన ఒక మంచి పని చేశారని మన అందరం కూడా చెప్పుకోక తప్పదు. అలాగే దాన్ని పురస్కరించుకొని లోకేష్ బాబు గారు కానివ్వండి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో మన నరేంద్ర మోడీ కూడా మన ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారు. మన అతిథి విజయలక్ష్మి గారు మా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా అనుమతితో చేసినవన్నీ కూడా ఆవిడ కూడా బాగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం పురస్కరించుకొని మేము 26 డివిజన్లో పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. ఎంఆర్ కాలేజీ ద్వారా విద్యార్థులతోటి. విజయనగరం పట్టణంలోని శ్రీమన్నారాయణ రాజగోపాలస్వామి దేవాలయం ధర్మకర్త మండలి సభ్యులతో ఆలయ ప్రాంగణంలో ఈవో శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ఆలయ పాలక మండలి సభ్యులు దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులంతా బాధ్యత తీసుకొని ఆలయ అభివృద్ధికి ముందు వెళ్లాలన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఇటువంటి దేవాలయాలు రక్షించుకోవాలన్నారు. పురాతన
పురాతనంగా వస్తున్న సాంప్రదాయాలను, ఆచారాలను, కట్టుబాట్లను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, విధానాలను తీసుకోకూడదన్నారు. ప్రతి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు జరిగే విధంగా చూడాలన్నారు. ధర్మకర్త మండలి చైర్మన్గా మామిడి దేవేంద్రనాథ్, సభ్యులుగా ఇమంది అమ్మాజీ, కంటుభుక్త రాంబాబు, కె శంకర్రావు, అలివెల్లి వెంకట్రావు, దాసరి సత్యవతి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కార్పు చైర్మన్ పాలవలస యశస్విని, జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, అవనాపు విజయ్, డాక్టర్ సతీష్, ఆలయ ఈవో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని భక్తుల కోరిక మేరకు ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అలాగే ఆలయంలో ఉండే లోటుపాట్లన్నీ కూడా పెద్దలు మా గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకువెళ్ళి అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించి భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మీ అందరికీ సేవ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, మా యొక్క సేవలను మీ అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ, రాజగోపాల్ స్వామి టెంపుల్లో మనం ట్రస్ట్ బోర్డ్ని పెట్టుకుంటూ ఒక బాధ్యత అయిన పొజిషన్స్ని వాళ్ళందరూ తీసుకుంటూ ఈ టెంపుల్కి మీరందరూ కూడా ఇంకా అద్భుతంగా, ఆల్రెడీ ఒక చాలా బ్యూటిఫుల్ అయినటువంటి టెంపుల్, మీరు చాలా అదృష్టవంతులు ఈ పాలకంలో ఉండటం. అయితే మీరందరూ కూడా టెంపుల్ డెవలప్మెంట్కి కృషి చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మనం చూస్తుంటే మన గత ప్రభుత్వంలో చూసాం ఏ విధంగా టెంపుల్స్ని గౌరవం లేకుండా అగౌరవపరిచే విధంగా వారు చూశారు. ఒక 225 ఇన్సిడెంట్స్ సుమారుగా జరిగినాయి. అది జరిగినాక ఎవరిని కూడా ఏ నిందితుడిని పట్టుకోలేదు. అయితే ఒకసారి మొదలుపెట్టినాక జరుగుతూనే ఉన్నాయి. అందరు కూడా అలాగా విచ్చలవిడిగా వదిలేశారు. అయితే మనం అందరం ఒక బాధ్యత అయిన పొజిషన్లో ఉన్నాం. ఈరోజు మనం అందరం కూడా ఈ బాధ్యత తీసుకొని మన టెంపుల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విధానంగా మనం తీసుకువెళ్ళాలి. అయితే అదేవిధంగా చూస్తుంటే మన గుడుల్ని మనం రక్షించాలంటే వాటికి మెయింటెనెన్స్, రిపేర్స్, భక్తుల సౌకర్యాలు పెంచటం, ఇటువంటి అన్నీ కూడా మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అయితే గత ప్రభుత్వం చేసిన విధానం మనం తీసుకోకూడదు. అది ముఖ్యంగా మనం ఆలోచిస్తూ ఏ విధంగా మనం మన గుడిల్ని రక్షించాలి, ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి, ఏ విధంగా భక్తులు సౌకర్యాలు పెంచితే భక్తులు కూడా సంతోషంగా ఉంటారు. అయితే మన సాంప్రదాయం రక్షిస్తూ అది భావితరాలకు ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలని నేను అందరితో కోరుకుంటూ, ఈరోజు ఈ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరు కూడా మీరందరూ అద్భుతంగా చేయాలి, ఒక అద్భుతమైన టెంపుల్లో మీరు ఉన్నారని మీ అందరికీ కోరుకుంటూ, మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు. ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదులు ఇచ్చిన పలువురు సిబ్బంది కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి చొరవతో వారి సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్లో జరిగిన ఒక సంఘటన అక్కడి వారి హృదయాలను హత్తుకుంది. గ్రీవెన్స్లో అర్జీ పెడదామని తన తండ్రి సహాయంతో 3 చక్రాల కుర్చీలో వస్తున్న ఎస్కోట్కు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు కలెక్టరేట్ లోపల ఎదురు చూస్తోంది. అటుగా వచ్చిన కలెక్టర్ ఆమెను చూస్తూనే పలకరించి, ఏమ్మా దేనికోసం వచ్చారు అని అడిగారు. అంగవైకల్యంతో ఉన్న యువతి తన బాధను కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డికి వివరించింది. తన సమస్య పట్ల మానవత్వంతో స్పందించిన కలెక్టర్, నీ సమస్యను ప్రభుత్వానికి పంపించి నీకు మేలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎస్కోట మండలానికి చెందిన తానవరపు రూపశ్రీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపికై కురుపాం మండలం కేటాయించారు. పూర్తిగా వికలాంగులైన తాను దూర ప్రాంతమైన కురుపాం మండలానికి వెళ్లడం శారీరక పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదని తెలుసుకున్న కలెక్టర్ తన పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి నివేదించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తారని భరోసా ఇచ్చారు. కలెక్టర్ గారి సానుభూతి స్పందన రూపశ్రీలో ఆత్మవిశ్వాసాన్ని నింపగా అక్కడ ఉన్న వారందరి హృదయాలను తాకింది. ఈ ఎంప్లాయీస్ గ్రీవెన్స్లో సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, జిల్లాలోని వివిధ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్లో శుక్రవారం వరల్డ్ ట్రామా డే నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ డాక్టర్ సుధీర్ నాయుడు హేమస్వరూప్ ట్రామా డే గురించి వివరించారు. యాక్సిడెంట్ జరిగినట్టయితే వెంటనే సరైన ట్రీట్మెంట్ అందిస్తే పేషెంట్ను ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా తలకు దెబ్బ తగిలినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చినచో ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. ఇవాళ అక్టోబర్ 17న మనకి వరల్డ్ ట్రామా డే కింద సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేట్ చేయకూడదు యాక్చువల్గా ట్రామా డే అనేది, బట్ మనకు ఒక డే పెట్టారు కాబట్టి చెప్తున్నాము. ట్రామా అంటే మనకి తొక్కిసలాట్లో కానీ లేదా యాక్సిడెంట్స్లో కానీ జరిగే మేజర్ ఇంజరీస్ని మనం ఎలా డీల్ చేస్తాం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మా మెడికవర్ హాస్పిటల్ పరంగా మేము ఎలాంటి ట్రీట్మెంట్ని ఇస్తున్నామో అది తెలియజేయడం కోసం మీకు ఇవాళ మనం కలుస్తున్నాము. ట్రామా అంటేనే టీమ్ ఎఫర్ట్ అండి. ఎవరో ఒక సర్జనో లేకపోతే ఒక ఫిజిషియనో ఇంకొకరు ట్రీట్మెంట్ చేస్తే అయిపోదు. రైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలో వాళ్ళు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎవరెవరు చేయాలని డిసైడ్ చేస్తారు. లెట్ ఇట్ బి ఫ్రాక్చర్స్ అయితే మేము ఆర్థోపెడిషియన్స్ డీల్ చేస్తాం, హెడ్ ఇంజరీ అయితే న్యూరో సర్జన్స్ డీల్ చేస్తారు, సమ్ అసోసియేటెడ్ స్ట్రోక్ కానీ ఇంకేమైనా పారాలసిస్ లాంటివి ఏమైనా వస్తే న్యూరో ఫిజిషియన్ డీల్ చేస్తారు. అండ్ ఆల్సో క్రిటికల్ కేర్ ఏదైతే పేషెంట్ ఐసీయూలో ఉండాల్సి వస్తే వాళ్ళని కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ రివైవ్ చేసి నార్మల్ స్టేజ్ తీసుకొచ్చే క్రిటికల్ టీమ్ కూడా ఈ ట్రామాలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇలా ట్రామాని మనం ఎంత టీమ్ ఎఫర్ట్తో ప్రాపర్గా మనం డీల్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వగలం. అండ్ మెడికవర్ హాస్పిటల్ ఆ విషయంలో వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఇప్పుడు మన ఎమర్జెన్సీ డాక్టర్ గారు రాజారాం గారు చెప్పినట్టు రైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ రూమ్ నుంచి న్యూరో సర్జన్ స్వరూప్ గారు కానీ, ఆర్థోపెడిషియన్ నేను కానీ, న్యూరో ఫిజిషియన్ మన సుధీర్ నాయుడు గారు కానీ, అలాగే క్రిటికల్ టీమ్ ఇన్ ఐసీయూ మాకున్న వెరీ స్ట్రాంగ్ టీం వల్ల ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేస్ పేషెంట్ కోమాలో ఉన్న దగ్గర నుంచి కూడా మేము రివైవ్ చేసి పట్టుకొచ్చి పేషెంట్ని వాకింగ్ స్టేజ్లో తీసుకెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి. అండ్ ఈ సంవత్సరం 2025 మన ట్రామా డేకి ఒక థీమ్ ఏంటంటే బిల్డ్ యువర్ సేఫ్ ఫ్యూచర్ బై గెటింగ్ అ ప్రాపర్ ట్రామా కేర్. అంటే మనం ఎంత మంచి ట్రామా కేర్ ఇస్తే పేషెంట్కి అంత సేఫ్ ఫ్యూచర్ ఉంటుంది, స్ట్రాంగ్ కన్నా సేఫ్ ఫ్యూచర్ ఉంటుందంటే వాళ్ళంత లైఫ్ బాగుంటుందన్నది. సో పేషెంట్స్ ఎవరైనా సరే ప్రాపర్ అవేర్నెస్ని మనం క్రియేట్ చేసి బెటర్ అండ్ స్ట్రాంగ్ టీమ్ ఉన్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈరోజు అక్టోబర్ 17వ తారీఖు సందర్భంగా మనం ఏంటంటే వరల్డ్ ట్రామా డేగా జరుపుకుంటున్నాం. యాక్చువల్లీ వరల్డ్ ట్రామా డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవగాహన కల్పించడం. అసలు ట్రామా అంటే ఏదైనా సడన్గా అనుకోకుండా జరిగే ఒక చేదు అనుభూతి లాంటిది, లేకపోతే దెబ్బ, లేకపోతే ఏదైనా డ్యామేజ్ అనమాట. ఇప్పుడు ఎలాంటి డ్యామేజ్ అంటే ఒక్క మనిషికే కాదు, ఆ కుటుంబం మొత్తానికి కూడా జరగచ్చు డ్యామేజ్. ఎలాగంటే ముఖ్యంగా ఈ ట్రామా అనేది జరగడానికి కారణాలు మనం కామన్గా మనకు తెలిసింది ఏంటంటే బైక్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్స్ చూస్తుంటాం. అదొక్కటే కాదు, అనుకోకుండా నీటిలో దిగడం కానీ, లేకపోతే కరెంట్ షాక్ తగలడం కానీ, లేకపోతే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు ఎక్కినప్పుడు అలాంటప్పుడు గోడ పడిపోవడం కానీ, బిల్డింగ్ మీద పడిపోవడం కానీ. సో ఇలాగ ఏ రకంగా అయినా సడన్గా దెబ్బ తగలడం వల్ల వాళ్ళ జీవితమే మారిపోతుంది, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం జీవితం కూడా మారిపోతుంది. సో ఈ ట్రామా అనేది నివారించుకోవడం ఎలా అనేది ముందు తెలుసుకోవాలి మనం. సర్జన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ విజయనగరంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ తిరుమల ప్రసాద్ సార్ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే హోల్ ట్రామాకి కావాల్సిన ఎవ్రీ డాక్టర్ అండ్ ఎవ్రీ కన్సల్టెంట్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈవెన్ గుడ్ సెటప్, అంటే వెంటిలేటర్స్ కానీ, ఐసీయూ, క్రిటికల్ కేర్ టీమ్ కానీ, ఎవ్రీథింగ్ ఆల్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆల్రౌండ్ సెటప్ అంతా మన హాస్పిటల్ ఉన్నది. అవేర్నెస్ ఫస్ట్ మన జనాలకు ముఖ్యం. అంటే నివారించాలి, 90% దాకా నివారించవచ్చు, మన చేతుల్లో ఉన్నది. ఆ నివారించుకోలేకపోయినప్పుడు ఏవైతే జరుగుతున్నాయో యాక్సిడెంట్స్ అప్పుడు టైమ్లీ డెసిషన్ తీసుకోవాలి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్తే మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది, అది కూడా దగ్గరలో ఉన్న దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ అంటే ఇక్కడ నుండి మనం హైదరాబాద్ వెళ్తాం, లేక బెంగళూరు వెళ్తాం, అలా కాదు. డాక్టర్స్ అక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అదే డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, కానీ టైం అక్కడ ఇంపార్టెంట్. వితిన్ 1 అవర్లో మనం రీచ్ అవ్వగలగాలి. ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా తిరిగి దాన్ని బాగు చేయలేడు, బతికించలేరు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మన్యం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను పరామర్శించిన బొత్స. గిరిజన విద్యార్థుల మరణాలకు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని మండిపాటు.
మన్యం జిల్లా గిరిజన విద్యార్థుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు. క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడం ద్వారా త్వరగా కోలుకోవచ్చు. టుకేబాక్ అవగాహన ర్యాలీలో ఎస్పీ ఏఆర్ దామోదర్. 3వ శుక్రవారం నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ గ్రీవెన్స్లో వికలాంగ ఉద్యోగిని చూసి చలించిపోయిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.